స్కూల్ ఆఫ్ థాట్తో ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఇంప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఫిల్మ్స్ తాలూకా షాడోస్ కూడా ఉంటాయి వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏ ఇంప్రెషన్స్ బాగా క్యారీ అయ్యి మీలో, ఏ డైరెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? యాక్చువల్గా సార్ మాది సిద్దిపేట అనమాట. సో అక్కడ లోకల్ థియేటర్స్లో నేను ఎవ్రీ సినిమా ఏది నేను మిస్ అవ్వను అనమాట. సో అక్కడ నేను ఆడియన్స్ పల్స్ని ఎప్పుడు నేను గ్రాప్ చేసేదనమాట. ఓకే, ఈ సీన్కి వీళ్ళు అరుస్తున్నారు. సో జనరల్లీ మీరు రాజమౌళి సార్ కూడా కొన్ని చెప్తా ఉంటారు, సినిమా అంటే వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ వాంట్ అనేది తను ఒక కొన్ని కోట్స్ చెప్తా ఉంటారు కదా. సో ఇన్స్టాస్ అవి ఇవి అన్నీ ఫాలో అవుతూ ఐ మేడ్ దిస్ అండి. ఎస్, యా. సో మీరు ఆ స్కూల్ ఫాలో? నేను జనరల్గా ఐ డింట్ లర్న్ మూవీస్ లైక్ అక్కడిక్కడ చూసి కాదండి, జస్ట్ థియేట్రికల్గా వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ని గ్రాప్ చేస్తూ ఐ మేడ్ దిస్ అంతే. ఓకే, యా. సో ఏ సినిమాకి ఏ మూమెంట్కి ఎక్కడ హై వస్తుంది ఏంటిది అనేది ఐ లర్న్డ్. ఓకే, అంతే. అంటే ఇది కంప్లీట్గా లీనియర్లోనే ఉంటుందండి? లీనియర్ అండి, లీనియర్ లీనియర్ నరేషన్. Oh, fantastic. All the very best. Thank you. God bless you with a super duper hit. You're definitely. Okay. Thank you. ఐశ్వర్య గారు ఇక్కడ చెప్పండి సార్. మీ మూవీస్ బాగున్నారా? బాగున్నాను. మీ మూవీస్ ఎక్కువ లేడీ, ఆయన మీద అంత పగబట్టారు మీరు? పగ ప్రేమ రెండు. అదే. మీరు ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు, ఎందుకు? లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎక్కడ చేశాను సార్? లేదు, చాలా రోజులు అయిపోయింది. అడిగి ఫీమేల్ సెంట్రిక్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. నా లాస్ట్ మూవీ ఏది తెలుసా? ఫరానా, విచ్ ఇస్ అబౌట్ 2 years బ్యాక్. ఆ 2 years తర్వాత నేను అసలు ఫీమేల్ సెంట్రికే చేయలా. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చాలా గ్యాప్. సార్ సంక్రాంతికి వస్తున్నాం, ఫీమేల్ సెంట్రిక్ ఎలా సార్ అవుతుంది? నేను చెప్తున్నాను, చాలా గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ అంటే సార్ ఇప్పుడు కథలు నచ్చి కొంచెం టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దామని ఒక్క రీజన్తోనే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయని సార్ చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు వస్తాయి. ఎవరికన్నా సరే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఉంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు వచ్చే చోట ఇప్పుడు 20 సినిమాలు వస్తాయి. కరెక్టే కదా? అంటే ఆ అమ్మాయి ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఇతను హీరోకి పెద్ద హిట్ వస్తే ఆటోమేటిక్గా యూ స్టార్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దాని తర్వాత మనం చూస్ చేసుకుని ఎటువంటి సినిమాలు చేసి, ఎందుకంటే సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను మొదటి నుంచి అలాగే చేశాను సార్. సినిమాలు చాలా చూస్ చేసుకుని, ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అంటున్నారు, 8 సినిమాలు చేశాను సార్. కౌశల్య కృష్ణమూర్తి మీరు చూసే ఉంటారు. దట్ ఇస్ మై స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్. తిట్టమెరండి అని ఒకటి చేశాను, ప్లాన్ బి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. ఇట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. దాని తర్వాత కాపే రణసింగం అని ఒకటి చేశాను సార్. దాని తర్వాత డ్రైవర్ జమున అని ఒకటి చేశాను. స్వప్న సుందరి అని చేశాను. గ్రేట్ ఇండియన్ కిచెన్ చేశాను. ఫరానా చేశాను. ఇవి చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఫీమేల్ సెంట్రిక్ చేయడం కొంచెం ఇది చేశాను. ఈ సినిమాలన్నీ సార్ ఫీమేల్ సెంట్రిక్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు సార్. ఇట్స్ లైక్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇన్. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏదో ఓకే అందరూ ఉన్నాం కదా సరదాగా చేసి వచ్చేస్తాం. బట్ ఫీమేల్ సెంట్రిక్ చేసినప్పుడు చాలా బర్డెన్ ఉంటుంది. ద మూవీ హ్యాస్ టు బీ ఆన్ మీ. అండ్ ఆ సినిమా రేపు ఏమన్నా కొంచెం ఇలా స్లిప్ అయినా కూడా ఖచ్చితంగా ఎందుకు ఐషు నువ్వు ఇలాంటి సినిమా చేసావని మన అడుగుతారు. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. అందుకనే నేను ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి, బట్ స్టిల్ ఆపేయలేదు. ఐఎమ్ డూయింగ్. ఒక 2-3 సినిమాలు ఫైనలైజ్ చేశాను. మంచి సినిమా చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. అంటే 2 yearsలో ఒక్క మంచి సబ్జెక్ట్ కూడా మీ దగ్గర రాలేదు అసలు? సార్ చేశాం కదా సార్. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు